కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం గురు పౌర్ణమి పురస్కరించుకొని రూపరంపేట శివాలయం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లోని దుర్గాదేవి ఆలయం, మైదుకూరు రోడ్డులోని పోలేరమ్మ ఆలయం, తెలుగు కాలనీలోని సాయిబాబా ఆలయం, పలు శివాలయాలు కార్తీక దీపకాంతులతో వెలుగొందాయి. మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో బుధవారం సాయంత్రం ఆలయాలకు చేరుకొని కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఓం నమః శివాయ. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన బద్వేల్లో పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఉన్నటువంటి దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్లో కోటి దీపోత్సవ కార్యక్రమం అనేది ఆలయ పురోహితులైనటువంటి ప్రదీప్ శర్మ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగడం వంటిది చాలా విశేషంగా, చాలా అద్భుతంగా జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలనేసి మన గుడి తరపున భక్తులందరముగా మేమందరము కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మా దుర్గమ్మ గుడిలో కోటి దీపోత్సవం ప్రతి ఒక్క సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి పాల్గొంటారు. ఎందుకంటే ఏమైనా కోరికలు సంవత్సరం లోపల తీరిపోతాయి. ఈ గుడి ప్రత్యేకత ఏమంటే ప్రతి ఒక్క శుక్రవారము ఇక్కడ కుంకుమార్చన, రావుకాల పూజలు జరుగుతుంటారు. అలాగే ప్రతి ఒక్క సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు కోటి దీపోత్సవం ఖచ్చితంగా జరుగుతుంది. జ్వాలా తోరణం వల్ల ఏమైనా కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. సంవత్సరం లోపల ఖచ్చితంగా తీరుతాయని కూడా భక్తులు విన్నపము. శివాయ గురవే నమః. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మిక త్రికాలజ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరి. ఓం నమః శివాయ. కడప జిల్లా భక్త మహాశైల విజ్ఞప్తి చేయగా కడప జిల్లా బద్వేల్ పట్టణంలో పోలీస్ స్టేషన్ సబ్జే ఆరంలో వెలిసిన దాదాపుగా 22 సంవత్సరాల నుంచి వెలిసిన శ్రీ శ్రీ కనకదుర్గాదేవి దేవాలయం నందు ఈ యొక్క దుర్గా సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం నందు కార్తీక మాసం పురస్కరించుకొని మహోత్సవంగా ఈరోజు కార్తీక పౌర్ణమి అంటారు. అంటే సంవత్సరంలో ప్రతి నెల పౌర్ణమి వస్తుంది, కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజే ఆ పరమేశ్వరుడికి చాలా విశేషమైన రోజు. అంటే ఆ పరమేశ్వరు పార్వతీ పరమేశ్వరు ప్రదోష కాలంలో పౌర్ణమి నాడు కైలాసంలో ఆనందంగా తాండమాడుతూ ఉంటారు. అటువంటి సమయంలో మనము మన లోకంలో భూలోకంలో జ్వాలా తోరాన్ని కానీ అనగా ఎవరైతే ఈ జ్వాలా తోరాన్ని దర్శనం చేసుకుంటారో ఆ జ్వాలా తోరాన్ని ఎవరైతే ప్రదక్షిణ చేసుకుంటారో వాళ్ళకి కాసర్ప దోషాలు, నాగదోషాలు తొలగిపోయి సంపూర్ణంగా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. అంటే ఎవరైతే ఆ జ్వాలా తోరణాన్ని సంపూర్ణంగా చూసి నమస్కారం చేసుకుని ఆ బొట్టును ధరిస్తారో వాళ్ళకి సకల కోరికలు నెరవేరి సకల సంపదలు కలిగి సంపూర్ణంగా ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. మరి అంతేకాకుండా మన ఆలయంలో కోటి దీపోత్సవ కార్యక్రమం దాదాపుగా 5 సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తున్నది. బద్వేల్ ప్రాంతంలోని ఎక్కడ చేయని విధంగా మన ఆలయంలోని ఆ యొక్క కోటి దీపాలతో అంగరంగ వైభవంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం చెప్పడం చేస్తారు. కావున ప్రతి ఒక్కరూ మన ఆలయానికి వచ్చేసి ఆ దుర్గా సమేత మల్లేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకుని ఈరోజు ఆ యొక్క అమ్మవారు స్వామివారు విశేషమైన అలంకారం ఉన్నారు. అనగా మంచుకొండల్లో కైలాసంలో ఎలా ఉంటారో అలా భూలోకంలో వచ్చి మన ఆలయానికి ఎలా వస్తారో అలా అలంకారం చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ ఈ అల్పాహారం కార్యక్రమానికి ఆ లంకమ్మ చైర్మన్ వీరం చంద్రశేఖర్ గారు, భక్తులందరికీ జోగిరెడ్డిపల్లె వీరం చంద్రశేఖర్ గారు, లంకమ్మ చైర్మన్ వాళ్ళ సహకారంతో అల్పాహార కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఆలయ దేవస్థానం కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరికి మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి ఆ ప్రసాదం అందజేస్తూ వారి యొక్క సేవలో పాల్గొని కృపకు పాత్రగా కోరుతున్నారు. ఓం నమః శివాయ. మాసాలలో ఈ యొక్క కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం, పరమశివుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం, హరిహరాదులు ఇద్దరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో ప్రత్యేకత ఏందయ్యా అంటే దీపాలు వెలిగించడం. ఈ కార్తీక దీపాలు అనేటువంటివి దీపావళి పండుగ తర్వాత, దీపావళి పండుగ కూడా దీపాలతోనే జరుగుతుంది. దీపావళి పోయిన మరుసటి రోజు అమావాస్య తర్వాత ఆ పాడ్యమి నుంచి ఈ యొక్క కార్తీక మాసం స్టార్ట్ అయింది. 3వ సోమవారం నిర్ణయం గడిచిపోయింది. ఇప్పుడు 4వ సోమవారానికి వస్తున్నాం. దాదాపు కార్తీక మాసం ముగియబోతూ ఉంది. ఈ కార్తీక మాసం యొక్క దీపాల యొక్క ప్రాముఖ్యత, తర్వాత ఈరోజు చేస్తున్నటువంటి జ్వాలాతోరణం, నిన్న చేసినటువంటి యొక్క పైన దాన్ని ఏమంటారంటే దీపం, ఆకాశ దీపం అనేటువంటిది నిన్న ఒకటి పెట్టారు.
అలాగా ఈరోజు జ్వాలాతోరణం అనేటువంటి ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారయ్యా అంటే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం కలగడానికి, మనం చేసినటువంటి పాపాలు పోవడానికి ఆ జ్వాలాతోరణం గుండా ఆ శివపార్వతులు ఇద్దరూ కూడా దాని లోపల నుంచి అట్లా వెళ్ళిపోతారు, ఆ పల్లకిలో వెళ్ళిపోతారు. మనకు కూడా ఆ మోక్షాన్ని ప్రసాదించమని చెప్పి ఆ భగవంతుని కోరడం కోసం ఆ జ్వాల తోరణం, జ్వాల అంటే మనకు మంట అని, తోరణం అంటే ఈ యొక్క దండ అని అర్థం. ఆ అగ్నితో తయారు చేసినటువంటి ఆ దండలో నుంచి ఆ పరమశివుడు పార్వతీదేవి వెళ్ళిపోతారు. కాబట్టి దాంట్లో నుంచి మనం వెళ్ళామంటే మనం కూడా మోక్షానికి రహదారిగా అది పనిచేస్తుంది అని చెప్పారు. నిన్న ఆకాశ దీపం ఎందుకు పెట్టారయ్యా అంటే మన చనిపోయినటువంటి పూర్వీకులు వాళ్ళందరూ కూడా దీపావళి పండుగకి భూమి మీదకి వస్తారు. ఆ తర్వాత వాళ్ళు తమ ప్రాంతానికి తాము వెళ్ళడానికి మార్గం చూపించాలి అంటే మనం గైడ్ చేయాలంటే దారి కనుక్కోవడం కోసం ఆకాశ దీపం అనేటువంటిది వెలిగిస్తాం. మనం ఆకాశ దీపం వెలిగిస్తే ఆ దీపము యొక్క వెలుగులో ఈ పితృదేవతలందరూ కూడా ఆ దీపం గుండా వాళ్ళ యొక్క ప్రాంతాలకు వెళ్తారు. లక్షణంగా మనం ఏం చేస్తామంటే ఎక్కడున్నా కూడా మీరు అంటుంటారు మహాలయ పక్షాలు అంటారు, మీరు పెత్తాల అమావాస్య అంటారు. మోటుగా పెద్దల అమావాస్యని ఏమంటారంటే పెత్తాల అమావాస్య అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆలయ అమావాస్య. మహాలయము అంటే అర్థం ఏంటంటే చనిపోయినటువంటి వారందరూ కూడా ఉండేటువంటి చోటు అనేటువంటి అర్థం. మహాశివరాత్రి అంటే ఏమని అర్థము? ఈ శివుడు పార్వతి వివాహం చేసుకున్నటువంటి రోజు కాబట్టి దాన్ని మహాశివరాత్రి అన్నారు. ఈరోజు మహాకుంభాభిషేకాలు జరిగినాయి. ఈ యొక్క శివుడు అభిషేక ప్రియుడు. ఒక బిల్వపత్రం వేసేసి కాసిని నీళ్లు పోసామంటే ఆయన తృప్తి పడతాడు. ఆయనకు తర్వాత విష్ణువుకు ప్రీతికరమైనటువంటిది ఏందయ్యా అంటే తులసీదళం. ఆయన విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, తర్వాత గణపతి వచ్చేసి తర్పణ ప్రియుడు అంటారు. ఇలా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ఇష్టమైనటువంటి విశేషమైనటువంటి ఉంటాయి. ఇక్కడికి వచ్చినటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఈరోజు దీపాలు వెలిగించారు. ఆ దీపాలలో ప్రముఖంగా ఉసిరిక అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ఉసిరిక దీపం ద్వారా వెలిగించడం ద్వారా వాళ్ళు అమ్మవారిని తృప్తిపరుస్తారు, అయ్యవారిని తృప్తిపరుస్తారు. ఆ ఉసిరిక దానం అనేటువంటిది కూడా ఈ కార్తీక మాసంలో చాలా ఇంపార్టెంట్గా భావించాలి. ఎందుకంటే ఈ ఆడవాళ్ళు ఒకరినొకరు ఉసిరిక దానం చేసుకున్నారంటే, దీపదానం చేసుకున్నారంటే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాలి. తర్వాత వాళ్ళ కుటుంబంలో సభ్యులంతా కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లడం, మన ఇంట్లో కూడా ఏదైనా కష్టాలు ఇలాంటివన్నీ కూడా ఉంటే ఆ కష్టాలన్నీ తొలగించడం కోసం, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ పండుగ అనేటువంటిది విశేషంగా చేస్తాం. పండుగ తర్వాత కార్తీక మాసం పోతూనే అయ్యప్ప స్వాములు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. హరిహర సుతుడు అయ్యప్ప కాబట్టి హరిహరుడు అంటే శివకేశవులకు భేదం అనేటువంటిది లేదు. శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే, విష్ణోస్య హృదయం శివ అని చెప్తారు. కాబట్టి విష్ణువే శివుడు, శివుడే విష్ణువు. కాబట్టి అక్కడ మనకు వాళ్ళకి ఇద్దరికీ కూడా భేదం అనేటువంటిది లేదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి మాసంగా ఈ కార్తీక మాసాన్ని మనం అనుకోవాలి. కాబట్టి ఈ కార్తీక మాసంలో మనం ఎంత బాగా ఈ యొక్క దేవతలను ప్రార్థించామంటే అంత బాగా మంచి ఫలితాలను ఇస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్తీక మాసంలో నెక్స్ట్ వనభోజనాలు అనేటువంటివి ఏర్పాటు చేస్తారు.